దేవుని స్తోత్రం మీద దేవుడి గత ఆహ్వానించి ఈ ఆదివారం దేవుడు కాచికాపని దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఏదైనా వాక్యం చూసుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడే విషయం మనగా గత వారం దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే నా దగ్గరికి వస్తున్నారో వారిని దేవుడు సంతోషంతో ఆనందంతో నింపుతున్నాడు. ఇది నా దేవుని యొక్క వాక్యంలో మరి ఎక్కువగా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ దేవుని యొక్క మందిరంలో ఆయన కృప కోసం, ఆయన యొక్క దేవుడి కోసం ఆయన ఇచ్చే ప్రతి ఒక్క ఏదైతే మనం కోరుతున్నామో అవన్నీ కూడా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ సిద్ధంగా ఉన్న దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇది నాన్న మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనలో నడుస్తున్నామో, ఎప్పుడైతే ఆయన యొక్క మాట వింటున్నామో, ఈ లోకాన్ని అంతా కూడా పక్కన పెట్టి ఆయన కోసం ఎదురు చూసే బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఉంటున్నామో, మనలో ఉన్న ప్రతి ఒక్క బాధను కూడా దేవుడు తీసివేసి మనం ఉన్నత స్థితిలో పెట్టాలని దేవుడు సిద్ధంగా ఉన్న దేవుడిని స్తోత్రం కలగాక. ఆ సిద్ధంగా ఉన్న దేవుడు ఏం చెప్తున్నాడంటే చూద్దాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయు, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. చాలా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 51వ అధ్యాయం 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించును. ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ఏమనగా, ఇక్కడ చూడండి 51వ కీర్తన దగ్గర అధ్యాయంలో ఇక్కడ చూడండి, దావీదు బయర్షెబ దగ్గర వెళ్ళిన తర్వాత, నల్లగా చిన్న పేర్లు ఉన్న చిన్న ప్రధాన గాయకుల దగ్గర వెళ్ళిన తర్వాత, నాతాను ప్రవక్త అతని దగ్గరకు వచ్చిన అతను రచించిన కీర్తన. దావీదు కోసం దేవుడు చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధంగా ఉన్న దావీదు గారు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఆయన రాజ్యంలో ఏదైతే ఇబ్బంది వస్తుందో, ఏదైతే కష్టం వస్తుందో ప్రతి దాన్ని కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేయగా, ఆ ప్రార్థన దేవుడు దావీదు గారిని ఒక ఉన్నత స్థితిలో తీసుకెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న రాజులు చేసే పని ఏంటంటే, ఈయన ఒక స్థాయిలో ఉన్నాడు కనుక మనం ఈయనని ఒక యుద్ధంలో లేకపోతే ఎప్పుడైనా మనకు దొరికినప్పుడు ఈయన చంపుదామనే మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడి దగ్గర దావీదు ప్రార్థన చేసేవాడు ఏంటంటే, నేను రాజుకున్నాను కదా, నేను ఉన్నత స్థితిలో ఉన్నాను కదా, నేను దేవుడికి ప్రార్థన చేయకపోయినా పర్లేదు కదా అనుకోలేదు, కానీ ప్రతి నిమిషము ఆయన ఉన్న సమయంలో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఆయన అడుగుతున్న మాట ఏంటంటే, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయు. ఇక్కడ అంటున్నాడు దావీదు గారు, తండ్రి నా హృదయం తెలుసు కనుక నేనేదైనా తప్పు చేసినా, ఏదైనా పొరపాటు చేసినా ప్రతి విషయంలో కూడా నేను నీకు లోబడే మంచి తత్వం కలగాలంటే నా హృదయం అంతా కూడా శుద్ధిగా చేయమని దేవుడిని ప్రార్థన చేస్తున్నాడు. ఇదేనా దేవుని యొక్క మందిరానికి వచ్చిన మనకు కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఉదయకాలంలో చక్కగా మనం టిఫిన్ తిన్నాం, మధ్యాహ్నం అయిన తర్వాత భోజనం తింటాం, ఇంకా ఆకలిస్తే తింటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, భోజనం కోసం ఎంతైతే మన శ్రేష్టమైన సమయం గడిపి అది మన కడుపులో విధంగా తప్పాలని తిన్నానని చెప్పి ఎంతైతే సంతోషంగా ఉంటామో, మన హృదయం కూడా దేవునికి ఇష్టకరంగా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ కూడా దాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. దేవుని స్తోత్రం కలగాక. మనుషులు చూసినట్లయితే బయలుపం చూస్తారు, మీరు తెల్లకున్నారా నల్లకున్నారా చూస్తారు. ఇంకా చూసినట్లయితే మీరు వేసుకున్న వస్త్రాలు చక్కనైన బంగారం ఏదైనా ఉన్నట్లయితే అబ్బా మీరు ఎంత బాగున్నారు, మీరు ఎంత శ్రేష్టంగా ఉన్నారు, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అనుకుంటారు. కానీ వారి లోపల ఉన్న బాధ కావచ్చు, వారిలో ఉన్న వేదన కావచ్చు, అది ఎవరికైనా తెలుస్తుందా? ఎదటి వాడికి తెలియదు, కానీ పరలోక రాజ్యంలో దేవుడు తెలుసు. దేవుని స్తోత్రం కలగాక. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మన హృదయాన్ని ఎప్పుడు కూడా సరి చేసుకుంటూ మన హృదయంలో ఒకటే తలంపు, తండ్రి నేను ఈ దినాలు మంచిగా ఉన్నాను, మధ్యాహ్నానికి నా హృదయం ఏమవుతుందో, లేకపోతే సాయంత్రానికి నా హృదయం మారిపోతుందేమో నాకైతే తెలియదు కనుక దయచేసి ఒక మంచి హృదయం దయచేసి ఎల్లప్పుడూ కూడా అది మారకుండా నీకు లోబడే కుమారుడు ఉన్నాను, నాకు సహాయం చేయమని దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడి దగ్గర మరలా అన్నాడు, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించును. అంటే నా లోపల ఏవైతే హృదయం ఉందో ప్రతి నిమిషం కూడా స్థిరముగా నీవేవే దృష్టి పెట్టి నీవు ఏదైతే చెబుతున్నారో అదే నేను ఎల్లప్పుడూ కూడా తీసుకొని దాని తగ్గట్టుగా నడిచే మనసును ప్రతి దినము ప్రతి నిమిషాలను నాకు పుట్టించిన దేవుని స్తోత్రం కలగాక. దీని అర్థం ఏంటంటే చూడండి, మనం భోజనం తింటాం, తిన్న తర్వాత ఒకరోజు పూర్తవుతుంది, మళ్ళా రెండో రోజు భోజనం చేస్తామా చేయమా చేస్తాం. అలాగే ఇక్కడ దావీదు గారు చెప్తున్న మాట ఏంటంటే, నాకు మొట్టమొదటిగా నా హృదయంలో ఏదైతే తలంపు ఉందో, ఏదైతే నాకు కావాల్సిందో అవన్నీ కూడా నేను పొందాలని మొట్టమొదటిగా నా హృదయాన్ని శుద్ధి చేయమన్నాడు. తర్వాత ఆయన ఏమన్నంటే
నా మనసు ఈ రోజున మంచిగా ఉండొచ్చు, మరలా నా మనసు ఏం మారుతుందేమో అయినా ఒకసారి నా మనసును సరిచేసి ఎల్లప్పుడూ కూడా నూతన మనసు నూతన ఉదయం ఎల్లప్పుడూ కూడా దయచేసి నాకు అడిగింది నాన్న. దేవుడు మందిరానికి వచ్చిన మనతో కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, మనము కూడా ఈ దావీదు గారు వంటి గొప్పవారు కాబోయినప్పుడు కూడా ఆయన ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో అదే ప్రార్థన మనం కూడా చేసినట్లయితే మనకు దేవుడు చక్కనైన హృదయం ఇస్తాడు. రెండవదిగా ప్రతి నిమిషం కూడా దేవుని యొక్క అడుగు జాలో నడవడానికి మనకు దేవుడు మంచి మనసు ఇస్తున్నాడు. దేవుడి స్తోత్రం కనుక ఎప్పుడైతే మనం పొందుతున్నామో ఆ పొందిన తర్వాత భక్తులు మాట 11 వచ్చిన, నీ సన్నిధిలో నేను నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మని తీసివేయకము. ఎప్పుడైతే మంచి హృదయం దేవుడు ఇస్తున్నాడో, ఎప్పుడైతే మంచి మనసు ఇస్తున్నాడో, మనం అనుకోవచ్చు నేను బాగున్నాను కదా, నాకేం పర్లేదు కదా అనుకోవచ్చు. కానీ దేవుడి దగ్గర భక్తులు అంటున్న మాట, నీ సన్నిధిలో నేను త్రోసివేయకము, నేను ఈ దినాన మంచిగా ఉన్నాను, కానీ మరలా నేను ఏదైనా తప్పు చేసినట్లయితే నాయన ముందుగానే నీ దగ్గర నేను విజ్ఞాపనం చేస్తున్నాను, నన్ను నీ మందిరం నుంచి తోసివేయమంటున్నాను. చూడండి, దీనికి అర్థం ఏంటంటే, మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలతో పాటు ఇంకో రూపాయలు 100 రూపాయలు ఉన్నాయి, 200 ఉన్నాయి. 100 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం, ఇంకో 100 రూపాయలు జోబులు ఉన్నాయి. దీనికి అర్థం ఏంటంటే, ఈ 100 ఖర్చు అయినా ఇంకో 100 ఉంది కాబట్టి మనకు ధైర్యం. అందుకే ఇక్కడ భక్తులు కూడా ఏం చెప్తున్నాడంటే, నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్న ఈ దినాన, ఏ దినమైనా నేను తప్పు చేసినట్లయితే ఆ తప్పున నా దేవుడు నన్ను చూసి ఎప్పుడైనా నన్ను శిక్షించి ఆయన యొక్క సన్నిధానం అనగా నాకు ఇచ్చిన శ్రేష్టమైన పని ఏదైతే ఉందో అందులోంచి నన్ను దేవుడు ఎక్కడైనా తొలగిస్తాడని చెప్పి ఆయన చెప్పే మంచి మాట ఏంటంటే, తండ్రి నన్ను ఏ రోజును కూడా ఒక మంచి హృదయంగా ఉన్న సాయం చేయక నేను ఏదైనా తప్పు చేసినట్లయితే ఒకసారి నన్ను సరిచేసి మరలా నీ మార్గంలో పెట్టండి, కానీ నన్ను మీ మందిరం నుంచి నీవు ఇచ్చిన రాజ్యం నుంచి తోసివేయని దేవుడు ప్రార్థన చేశాను. ఏమనంటే, మీ పరిశుద్ధాత్మను నా ఎదురు తీసివేయము. ఇక్కడ మంచి మాట ఏమనంటే, ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నామో, ఎప్పుడైతే దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నామో దేవుడి యొక్క శక్తితో మన దేవుడి స్తోత్రం కనుక ఆ శక్తి ఏంటంటే మన ఒంటిలో ఉన్న శక్తి కాదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి. ఎప్పుడైతే ఆ శక్తి ఉంటుందో దాని ద్వారా ఏది మంచో ఏది చెడో తెలుసుకునే దేవుడు నాకు సాయం చేస్తాడు. అలా కాకుండా నేను బాగా ఉన్నాను, నేను ప్రార్థన చేయకపోయినా పర్లేదు, నా హృదయంలో ఎన్ని తలంపులున్నా మనసులో ఎన్ని కోరుకులున్నా పర్లేదు, దేవుడికి ఏదైనా కష్టం వచ్చినా అప్పుడే వెళ్తానులా అనుకున్నట్లయితే ఎన్నైతే భక్తులు అడిగి ఉన్నాడో అవన్నీ కూడా మనం పొందం. కానీ చివరిగా మనకు బాధ వచ్చినప్పుడు దేవుడు అడిగే మాట ఏంటంటే, అమ్మ బాబు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పినాను, మిమ్మల్ని దీవిస్తానని చెప్పినాను, కానీ ఒక దినాన నేను మీ దగ్గర వస్తానని మీకు తెలిసి కనుక ఎందుచేత మీరు తప్పు చేస్తున్నారని దేవుడు మిమ్మల్ని అడిగినట్లయితే ఎవరైనా జవాబు చెప్పగలుగుతారా? చెప్పలేదు కనుక దేవుడు అంటున్నాడు, ఇప్పుడే నీ హృదయాన్ని సరి చేసుకో, నీ మనసును సరి చేసుకో. అలాగే ఆ సరి చేసుకున్నప్పుడు ఒకటే ప్రార్థన, తండ్రి నేను ఇక మీద ఏదైనా తప్పుగా పొరపాటుగా చేసినట్లయితే మీ యొక్క సన్నిధిలోంచి త్రోసివేయకు, అలాగే నీ పరిశుద్ధాత్మ శక్తిని నా దగ్గర నుంచి తీసివేయకు అంటాడు. బండికి పెట్రోల్ ఎప్పుడైతే ఉంటుందో, ఎంత ఖరీదైన బండి కొన్నా అందులో పెట్రోల్ అయిపోయినట్లయితే బండి ఎలాగైతే వెళ్తుందో, మన జీవితకాల ప్రయాణంలో దేవుని యొక్క శక్తి లేకపోయినట్లయితే మనము ముందుకి సాగిపోవాలి. మనకు దేవుడు మరలా చెప్పే మాట ఏంటంటే, దిగులు పడద్దు, భయపడద్దు, దేవుడు మీకు తోడుకున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మరలా చెప్పే మాట ఏంటంటే, మరలా చూడండి ఇక్కడ 12 వచ్చింది, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగు చేసినను దృఢపరచము. ఇక్కడ మరలా దేవుని దగ్గర భక్తులు అంటున్నాడు, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము. ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు దేవుడిని ప్రార్థన చేస్తున్నావో, ఎప్పుడైతే దేవుడి యొక్క మాట వింటున్నావో, ఎప్పుడైతే దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేయాలని ఎప్పుడైతే నువ్వు తీర్మానం కలిగి ఉంటున్నావో, ఆ తీర్మానం కలిగిన మనకు దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి నిమిషం కూడా మనసు మారుస్తున్నాడు, హృదయాన్ని శ్రేష్టమైన జీవితంగా మంచిగా ఉంచుతున్నాడు. చివరిగా ఎల్లప్పుడూ కూడా నీ జీవితం ఎప్పుడైతే మార్పు కలుగుతుందో ఆ మార్పు అనేది ఈ రోజు రేపు కాదు, కానీ నిత్యం నీ భూమి మీద ఉన్న కాలం వరకు కూడా ఆ మార్పు కలిగి జీవితం కలిగి ఉండాలి. ఇక్కడ గొప్ప ప్రార్థన చేస్తుంది. దేవుడి స్తోత్రం కలిగాక దానికి అర్థం ఏంటంటే, రక్షణ అనగా చూడండి, ఈ లోకంలో దేవుని యొక్క బిడ్డలతో పాటు ఎవరైతే దేవుడిని తెలుసుకునేవారు, ఎప్పుడైనా దేవుడిని తెలుసుకునే వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు అంటారు, అమ్మ మేము మీ దేవుని దగ్గరికి రావాలంటే మేము రక్షణ పొందాలి కదా అని అంటారు. దీనికి అర్థం ఏంటంటే, ఇప్పుడు వరకు కూడా మేము ఎన్నైతే తప్పు చేస్తున్నామో అవన్నీ కూడా మేము సరిదిద్దుకుని దేవుని దగ్గరికి వస్తున్నాం కనుక
ఒకసారి మేము ఏం చేయాలో చెప్పనని ప్రజలు అడిగినప్పుడు మనం ఎలాగైతే దేవుని యొక్క మాటలు చెప్తామో ఇది నా దేవుడు అంటున్నాడు, ఒక దినాన నీకు రక్షణ కోసం నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు మంచి మాటలు చెప్పి నీ జీవితాన్ని ప్రతి దాంట్లో నుంచి కూడా నేను సరి చేసిన దేవుడు అంటున్నాడు. ఏదో ఒక రోజు కాదు, ఎల్లప్పుడూ కూడా నీ జీవితము మార్పు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలిగాక ఎప్పుడైతే మార్పు కలిగి ఉంటుందో ఆయన అంటున్న మంచి మాట ఏంటంటే, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలిగి వేసినంత రుణపరచు. సమ్మతి గల మనసు అంటే ఎప్పుడు కూడా శాంతితో సమాధానంతో, ఇంకా ఎదటవాడు వచ్చిన మనం తిట్టడానికి వచ్చిన కొట్టడానికి వచ్చినప్పుడు కూడా అప్పుడే దేవుడే నిన్ను చూసుకుంటాడనే మనసు కలిగి ఉండాలి. కానీ బాగా వచ్చాడు కదా, నన్ను 2 తిట్లు తిట్టాడు కాబట్టి నేను 10 తిట్లు తిడతాను, నన్ను 2 దెబ్బలు కొట్టాడు కాబట్టి నేను 20 దెబ్బలు కొడతానని మన బుర్రలో అనుకున్నప్పుడు కూడా మనం చేయడం పని ఏంటంటే ఆ పని చేయడం ముందుకు పోకూడదు. నేను శుక్రవారం దినాన్న దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే దేవుడు ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే విజ్ఞాపన చేస్తున్నారో వారితో దేవుడు చెప్పిన మాట శుక్రవారం, నీ నోటి ద్వారా ఏదైతే పలుకుతున్నావో ఆ పలికినంతా కూడా దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క గ్రంథంలో రాయబడుతుంది దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. నువ్వు మంచి చేసినట్లయితే మంచిని దేవుడు ఒక పక్కన రాస్తాడు, నువ్వు చెడు చేసినట్లయితే దాన్ని కూడా తీసివేయడు, కానీ దాన్ని కూడా పక్కన పెడతాడు. పక్కన పెట్టినప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణమైన హృదయం కలిగి తప్పులు ఉన్నాయి ఆ తప్పును కూడా పక్కన పెట్టి నీ జీవితం మార్చుకుని దేవుడి దగ్గర ఉన్నట్లయితే దేవుడు చేసే మంచి కార్యం ఏంటంటే, నిన్ను చూసి పరలోక రాజ్యం చేరిన తర్వాత నీవు చేసిన మంచి పని అన్నింటిని కూడా దేవుడు చూసి నీకు మంచి కిరీటం ఇవ్వబోతున్నాడు. దాంతోపాటు ఆయన దేవుని యొక్క సన్నిధానంలో కూడా కూర్చోడానికి దేవుడు సాయం చేస్తాడు. దేవుడు స్తోత్రం కలగాలి. అలా కాకుండా మంచితనం ఉంది, చెడుతనం కూడా ఉండాలనుకోండి. దేవుడు చేసే పని ఏంటంటే, ఎంతైతే నువ్వు మంచి పని చేస్తున్నావో అన్ని దినాలు దేవుడు రాజ్యం ఉంటావు. ఆ రాజ్యం ఉన్నంత కాలం కూడా నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఆ మంచి దినాలు కాబట్టి నువ్వు ఎప్పుడైతే తప్పులు చేస్తావో, పొరపాట్లు చేస్తావో, ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు చేసే పని ఏంటంటే, అనుకోవచ్చు మీరు నా దేవుడు నన్ను బాగానే క్షమించారు కదా అనుకోవచ్చు. నా దేవుడు చెప్పే మాట ఏంటంటే, పరలోక రాజ్యం నుంచి నువ్వు ఎంతైతే మంచి చేస్తున్నావో ఆయనతో ఉంటావో, ఎంతైతే తప్పు చేస్తున్నావో ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నేను అక్కడ ఉంచడు కానీ జనాన్ని తీసుకొచ్చి నాకంగా పడేస్తా అన్నాడు. ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడంటే, పరిపూర్ణమైన మనసు కలిగి హృదయపూర్వకంగా నీ తప్పును నువ్వు సరిదిద్దుకొని ఇక మీద నేను చేయను అనే తీర్మానం కలిగి మనం ఎప్పుడైతే ఉంటున్నామో నిత్యం ఆయనతో ఉన్నాను దేవుడు సాయం చేస్తాడు. దేవుడు స్తోత్రం కలగాక. ఈ వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, నేను రాత్రే జానకిరామ్ గారితో మాట్లాడుతున్నాను. ఏమనంటే, అధికారి తన యొక్క భార్యని ఒక పని చేయమని, అనగా ఒక ఇంటి స్థలం నిమిత్తము పని చేయమని ఆటంకం పెడుతున్నాను దేవుడి దగ్గర. ఆ విషయాన్ని నాకు దేవుడు ఆయన ద్వారా చెప్పి ఉన్నాడు. రాత్రి నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అధికారం ఉన్నాడో, ఎవరైతే అక్కడ ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడో వారి కోసం దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే నాకు మాట వింటున్నారో, ఎవరైతే నాకు లోపడుతున్నారో వారికి ఎవరైనా అడ్డు వచ్చినట్లయితే నేను ఊరుకోనని దేవుడు చెప్తున్నాను. దేవుని స్తోత్రం. వాడు అధికారి కావచ్చు, ఇంకా ఉన్నతమైన స్థితి కావచ్చు. అమ్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేను నీ ముఖం చూడట్లేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేను చూస్తున్నాను. దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే అధికారిని నేను చూడలేదు, అధికారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చి ఆ పని చేయమని చెప్పి ఉన్నాడో ఆ ఇంటి స్థలం నిమిత్తము దేవుడు ఇది నా చెప్తున్నాడు. వాడు వచ్చిన నీ దగ్గరకు వచ్చిన ఒకటే తీర్మానం, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను భయపడను, ఆయన పట్ల గొప్ప కార్యం చేయకూడదని చెప్పి మీ మనసులో అనుకోండి. వచ్చిన వాడికి ఎందుకు వచ్చానో అని తెలియదు, మళ్ళీ వెనకపోయేలా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు స్తోత్రం కలగాలి. దీనికి అర్థం ఏంటంటే, సొదొమ గొమొర్ర ప్రాంతాన్ని దేవుడు కాల్చివేయడానికి దేవుని యొక్క దూతలు పంపించినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, మంచి వ్యక్తి అక్కడ ఉన్నాడు. వారి కుటుంబంలో తన భార్య ఉన్నది, 2 కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు ఉన్నప్పుడు వారు చేసిన మంచి పని ఏంటంటే, ఎవరైతే దేవుని యొక్క మాట వింటున్నారో, ఎవరైతే దేవునికి లోబడుతున్నారో వారితో దేవుడు చెప్పిన మాట, ఆ యొక్క దేవదూతలు వచ్చి మొట్టమొదటిగా ఆయన దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, బాబు ఈ దినముతో ఈ ప్రదేశము ఉండడానికి మీ స్థలము, రేపు దినాన్ని ఇక్కడ ఉండకూడదు కనుక ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని దేవుడు ఆ దేవదూతలతో దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే ఆ మాట విన్నారు. వారికి
భార్య ఉన్నది, 2 బిడ్డలు ఉన్నారు, అంతే కుమార్తెలు ఉన్నారు. వారికి దేవుడు చక్కని వివాహం చేస్తున్నారు. వారికి భర్తలు ఉన్నారు, వారి పిల్లలు ఉన్నారు, లేదు తెలియదు కానీ భర్తలు ఉన్నారు. భర్తలు ఉన్నప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే వారి భర్తలతో చెప్పిన్నారు బిడ్డలు, తండ్రి ఏదైతే మాట చెప్పినారో బిడ్డలు ఒప్పుకున్నారు, దానికి నచ్చినట్టుగా జీవించున్నారు. అదే మాట బిడ్డలు వెళ్ళి తన భర్తలతో చెప్పినప్పుడు వారు ఏం చేసినట్టు దేవుడి మాటకి తలవోకలేదు, దాన్ని పట్టించుకోలేదు. పట్టించుకోకపోయినప్పుడు దేవుడు చేసిన పని ఏంటంటే ఎవరైతే నా మాట వినట్లేదో వారిని విడిచిపెట్టు, మీరు నా దగ్గర రండి అని చెప్పి దేవుడు చెప్పి ఉన్నాడు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే అక్కడ ఉన్న మనుషులు అందరూ కూడా భయంకరమైన పాపం కలిగిన వారు. ఆ భయంకరమైన పాపం కలిగిన వారు ఏం చేస్తున్నారంటే వారికి ఎవరైనా మనుషులు కనపడినట్లయితే వారితో పాపం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ దినాన వారి యొక్క 2 దేవదూతలు చూసినప్పుడు వారు ఏమనుకున్నారంటే ప్రత్యేకమైన ప్రదేశాల నుంచి మీరు ఇక్కడికి వచ్చిన్నారు కనుక వీటిని పాపం చేయించుకుంటున్నారు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ ఇంటి దగ్గరకు వచ్చిన్నారు దేవుడి దూతలు. ఆ దేవుడి దూతలను మీరు లోపల ఆహ్వానించున్నారు. లోపల ఉన్నారు, బయట ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న ప్రాంతంలో చిన్నవాడు లేడు, ముసలివాడు లేదు, పడిసివాడు లేడు. ఎన్నాకి వెళ్ళిపోయి తలుపు పట్టణం మొదలు పెట్టుకున్నారు. తలుపు పట్టణం మొదలు పెట్టినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే లోపల దేవదూతలు ఉన్నారు కనుక ఎవరు వచ్చినారో వాళ్ళు తెలుసు. దేవదూతలు అంటున్న మాట ఏంటంటే నా కుమారుడు భయపడద్దు, మేము చేసే పని మేము చేస్తామని చెప్పి అప్పుడు వరకు కూడా బయట ఉన్న వారు కళ్ళు కనబడుతున్నాయి. ఆ సమయానికి వచ్చినప్పుడు వారు మంచిగా అరుపుకున్న వారికి కళ్ళు కనబడకుండా దేవుడి దూతల ద్వారా చేసినప్పుడు అక్కడ జరిగిన విషయము చివరకు వారు ఎక్కడ ఉన్నారో కూడా వారు తెలియడానికి ఆస్కారం లేకుండా దేవుడు చేసిన దేవుడి స్తోత్రం. ఎందుచేతనంటే ఎవరైతే దేవుడి యొక్క మాట వింటున్నారో, ఎవరైతే దేవుడికి లోబడుతున్నారో, ఎవరైతే నీతితో నిజాయితీతో నేను నా దేవుని యొక్క మాట వింటున్నాను, నా దేవుడికి లోబడుతున్నాను, ప్రతి విషయంలో కూడా నేను ఆయన దగ్గర తగ్గించుకున్న హృదయం కలిగి ఉన్నాను కనుక ఆ దినాన ఎలాగైతే సొదొమ గొమొర్రా పట్టణాన్ని పాడు చేయడానికి అనగా పాడైపోయిన ప్రాంతాన్ని సరి చేయడానికి దేవుడు వచ్చి ఉన్నారో ఈ దినాన దేవుడు కూడా మీతో చెప్పే మాట ఏంటంటే ఎంత భయంకరమైన వ్యక్తి మీ దగ్గరికి ఆఫీస్ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, మీకంటే ముందుగా దేవుని దూతలు ఆ దినాన్ని ఎలాగైతే సొదొమ గొమొర్రా పట్టణానికి దేవుని దూతలు ముందుగా వచ్చి ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయమని చెప్పినప్పుడు ఎలాగైతే వారు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నారు, ఈ దినాన దేవుడు చెప్పే మాట ఏంటంటే మీకంటే ముందుగానే దేవుని దూతలు రాబోతున్నాయి మీతో పాటు. మీరు రాకముందుగానే అక్కడ కూర్చోకుండగానే ఎవరైతే అధికారం వస్తున్నాడో వాడు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడో, వాడు ఎన్ని మాటలు పలికినప్పుడు కూడా దేవుడు చెప్పే మాట ఒకటే, వాడు ఎన్ని మాటలు పలికినప్పుడు కూడా వాడి నోటి నుంచి మాట రాకుండా చేయబోతుందని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక వాడు వస్తాడు, ఆఫీస్కి వస్తాడు, కానీ వాడు ఎందుకు వచ్చాడో, ఏం చేయడానికి వచ్చాడో, ఏం అడగడానికి వచ్చాడో కూడా వాడికి తెలియకుండా మరలా వాడికి ఇంటికి దేవుడు సాయం చేస్తున్నాడు. దానికి ఒకటే తీర్మానం, నా తండ్రి నా భర్త నా కోసం చెప్పినాడు, సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు ఇది నాన్న చక్కనైన జవాబు చెప్పినావు, ఆ జవాబుని బట్టి నేను ఆనందిస్తున్నాను, నేను ఇంకా నేను మొరపెట్టడానికి సిద్ధమున్నాను ఆయన. ఇంకా అలాంటి ఆటంకాలు నా జీవితంలో ఏమన్నా రాబోతున్నాయో నాకు తెలియదు కనుక ఈ దినమే నాటి నుంచి నన్ను బయటకు తీసుకుని ఆయన అని చెప్పి ఎప్పుడైతే మీరు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారో దేవుడు చెప్పే మాట వాడు ఎంత పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా వాడిని దేవుని పక్కన పెట్టి పరలోక రాజ్యంలో దేవుడిని ఉన్నతమైన స్థితిలో తీసుకురాబోతుంది. దేవుని స్తోత్రం కలుగాక. ఈ వాక్య భాగంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే నీ హృదయాన్ని, నీ మనసుని, నీ తలంపుని ఎల్లప్పుడూ కూడా నువ్వు శరీరంని ఎప్పుడు కూడా నీకు నచ్చిన రీతిగా కాదు, దేవునికి నచ్చిన రీతిగా నువ్వు ఎప్పుడైతే తిరిగి దేవునికి లోపడుతున్నావో ప్రతి నిమిషం కూడా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారం కావచ్చు, ముందు వారం కావచ్చు, దేవుడు చెప్పి అన్నాడు భయంకరమైన స్థితి రాబోతుంది, భయంకరమైన భూకంపాలు రాబోతున్నాయని దేవుడు చెప్పినాడు. ప్రాంతం చెప్పలేదు, స్థలం చెప్పలేదు, కానీ దేవుడు చెప్పిన మాట ఆదివారం దేవుడు చెప్పినాడు. మరుసటి దినాన్న రాత్రి కాలం సూచినట్లయితే జపాన్ ప్రాంతంలో 7.1 భయంకరమైన భూకంపం రాగా అక్కడ నేను టీవీలో ఈ వారం చూడలేదు, కానీ వారు చెప్పే మాట ఏంటంటే ఎంతో మంది చనిపోయి ఉన్నారంటే ఇంచుమించు 200 మంది వరకు కూడా ప్రాణాలు పోయే అయినప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఉన్న అధికారులంట ఇప్పుడు కూడా ఆ పని చేయలేదు. ఏంటంటే ఎదటి వాడిలో ఉన్న బాధను పోగొట్టాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నీలం కలర్ రంగు బట్టలు వేసుకున్నారు. దీనికి అర్థం ఏంటంటే మేము కూడా మీతో ఉన్నాము, ధైర్యం ఉన్నాయని మాట చెప్పడానికి. దేవుడు ముందు దినాన్ని చెప్పినాడు, మరుసటి దినాన్ని రాత్రి జరుగుతుంది. దేవుడు పెట్టారు, మరలా దేవుడు చెప్తున్నాడు మాట జాగ్రత్తగా వినండి.
కొద్ది రోజుల్లో జరగబోయే సంగతులు ఏంటంటే ఇండియా ప్రాంతం కావచ్చు, ప్రపంచం కావచ్చు, ఎవరైతే దేవుని యొక్క మాట వినకుండా దేవునికి లోబడకుండా ఉంటున్నారో వారితో దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆ కాలంలో సొదొమ గొమొర్రా పట్టణము దేవుని యొక్క మాట వినకుండా దేవునికి లోబడకుండా ఉన్నప్పుడు పైనుంచి పరలోకం నుంచి దేవుడు గంటకమైన అగ్ని భూమి మీద పంపించున్నాడు. ఎంతమంది అయితే రక్షించబడాలో వారు బయటకు వచ్చినారు, మిగతా వాళ్ళని కాలిపోయినారు. ఇది నా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అది నా మాట కాదు దేవుడు అంటున్నారు. ఇప్పటికైనా మనం మారి ఉన్నాం. ఈ లోకంలో మనుషులు ఇంకా మారకుండా వారికి నచ్చిన రీతిగా వారు జీవించడం ద్వారా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఒక రోజు రాబోతుంది ఆ దినాన్ని ఎవరు కూడా రక్షించడానికి సిద్ధంగా దేవుడు లేడు, మనుషులు కూడా ఎవరు కూడా రక్షించారు. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక దినం రాబోతుందంట. ఆ దినాన సొదొమ గొమొర్రా పట్టణంలో భయంకరమైన వర్షం వలె గంధకమైన అగ్ని భూమి మీద ఎలా పడింది. కొందరు ఎవరైతే నా మాట వినట్లేదు, ఎవరైతే నాకు లోపడతలేదో వారి మీద పడడానికి సిద్ధంగా పంపించిన సిద్ధమైన దేవుడు చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగాలి. ఇది నా దేవుడు చెప్పి ఉన్నాడు, తొందరలో అది జరగబోతుంది. మనం చివరి ప్రార్థన ఏంటంటే, తండ్రి నువ్వు నన్ను దీవించున్నావు, ఆశీర్వదించున్నావు. నా వల్లే ఎంతమంది అయితే ఈ లోకంలో ప్రజలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నీ మాట వినడానికి, నీకు లోపడడానికి సహాయం చేయాలి. నాలో ఉన్న ప్రతి తప్పును కూడా నేను సరి చేసుకున్నాను, నా జీవితం అంతా కూడా నీకు ఇచ్చిన్నాను. అలాగే ఎంతమంది అయితే నీకు లోపడకుండా ఎవరైతే ఉన్నారో వారిని క్షమించిన ఆయన చెప్పి మనం వారి కోసం ప్రార్థన చేసినట్లయితే దేవుడు గొప్పగా దీవిస్తాడు. అలా దేవుడు మరియమ్మ గారి కోసం దేవుడు చెప్తున్నాడు. నా కుమార్తె గత న్యూ ఇయర్ దినాన్ని చూసినట్లయితే తల్లికి తెలుసు, మనిషి పడిపోయినట్లయితే 2 గంటల వరకు కూడా పైకి లేవలేదు. కానీ దేవుడు చేసిన గొప్ప కారణం ఏంటంటే, నేను ప్రార్థన చేస్తున్నాను, నా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా కుమారుడా నేను నీకు మంచి వరం ఇచ్చున్నాను కనుక నీ హస్తం ఎవరి మీద అయితే నువ్వు పెట్టబోతున్నావు వారిని నేను దీవించబోతున్నాను. వారు చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నేను వారు తిరిగి లేకపోతున్నాను దేవుడు చెప్పినాడు. ఆ సమయంలో నేను ఆ మాట విన్నప్పుడు ఆ కుమార్తెను చేపెట్టి నేను ప్రార్థన చేయగా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, తను లేస్తుందో లేదో తన తల్లికి తెలుసు, ఎంత టైం పడుతుంది కానీ దైవసేవకుడు నాకు తెలియదు. తన చేయి ఒక పక్కన నేను చేయి పడుకున్నాను, ఇంకో చేతితో మొసలి మీద నేను చేపెట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన దేవుడికి తెలిసింది కనుక ఆయనే చెప్పి ప్రార్థన చేయమన్నాడు కనుక ప్రార్థన చేయగా కొద్ది నిమిషాల్లోనే దేవుడు మరలా ఆమె తిరిగి లేవడానికి దేవుడు సాయం చేసిన దేవుని స్తోత్రం పెట్టినాడు. మరలా తన తండ్రి వచ్చినప్పుడు నేను అనుకున్నాను, తన కుమార్తె లెగలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎవరైనా తోడు పెట్టి తీసుకువెళ్ళలేము అనుకున్నాను. కానీ తన తండ్రి బండి మీద వచ్చిన్నాడు. ఎలాగైతే సంతోషంగా ఇంటికాడ నుంచి వచ్చిందో నీరసంతో ఉండొచ్చు, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు తన బండి ఎక్కడానికి దేవుడు సహాయం చేసింది. ఇదంతా కూడా మన గొప్పదనం కాదు, కానీ పరలోక రాజ్యం దేవుడు గొప్పదనం. దేవుడి స్తోత్రం కనుక ఇది ఎప్పుడైతే మనం గ్రహిస్తున్నామో, ఎప్పుడైతే మన దేవుడి ప్రార్థన చేస్తున్నామో, ప్రార్థన వింటున్న దేవుడు మనం విడిచిపెట్టడు. మళ్ళా దేవుడి దిన పౌలు గారి కోసం దేవుడు చెప్తున్న, నా కుమారుడా నీవు చేసే పనిలో ఎంతో ఆటంకం ఉంది. సేవకుడుగా నువ్వు చెప్పినారు, అనేక దినాలు చెప్పినా, నేను కూడా చెప్పినాను. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీరు చేసే పని ఎంతైతే కఠినంగా ఉందో జీతం చూసినట్లయితే చాలా తక్కువ. ప్రతి దినము కూడా ఆ పని చేస్తున్నప్పుడు ఎంతగానో దిగులుతో బాధతో, తండ్రి నేను చేస్తున్నాను కానీ నాకు రావాల్సిన ధనం రావట్లేదని చెప్పి హృదయం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తొందరలో ఇప్పుడు వరకు కూడా కార్యం జరగలేదు. ఎవరైతే హెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారితో దేవుడు మాట్లాడబోతున్నాడు. మిమ్మల్ని దేవుడు ఆ జీతాన్ని పొందడానికి సాయం చేస్తున్నాడు. మీ ద్వారా మిగిలిపోయిన వారు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా దేవుడు మీ ద్వారా సాయం చేయబోతున్నారు. దేవుని స్తోత్రం. మీరు దేవుని యొక్క మందిరంలో ఉన్నారు, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ఉన్న దేవుడి హెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారితో దేవుడు మాట్లాడబడుతున్నారు. తొందరలో మీ జీతం ఎంతైతే ఉందో, మీరు ఎంతైతే అనుకుంటున్నారో అది ఇవ్వడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. ఆ కార్యం ఏంటంటే, మీరు తొందరలో ఆ కార్యం పొందడమే కాకుండా మీ ద్వారా మీతో పాటు ఎంతమంది అయితే పనిచేస్తున్నారో వారందరూ కూడా ఆ దేవుడు పొందడానికి దేవుడు సాయం చేస్తారు. దేవుడి స్తోత్రం కలుగుతారు. మళ్ళీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పైకి మీరు బాగా ఉన్నారు కానీ దేవుడు చెప్తున్నాడు ప్రతి నిమిషం కూడా మీ ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. పైకి మీరు బాగా ఉన్నారు కానీ దేవుడు అంటున్నాడు, ఎంతైతే పని చేస్తున్నారో దాన్ని తగ్గట్టుగానే నీ ఆరోగ్యాన్ని కూడా దేవుడు చూసుకోమంటున్నాడు. ఎంతైతే డబ్బులు ఉన్నాయో డబ్బులు ఉన్నాయి, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఒక మంచి వైద్యుల దగ్గర వెళ్ళి పైకి మీరు బాగా ఉన్నారు కానీ దేవుడు చెప్తున్నాడు, మీ హృదయంలో పైకి కనపడలేదు కానీ రక్తం పైకి వెళ్ళవలసింది ఏమవుతుందంటే
అటు ఇటు 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 అటు ఇటు పరిగెట్టేస్తుంది. అది ఎలా ఎలా అంటే ఒక పైపులోంచి వెళ్ళాలా, దాన్ని 3-4 ఛాంబర్స్లో ఉంటాయి, దాన్ని కవటాలో ఏదంటారు తెలుగులో. అది తిన్నంగా వెళ్ళవలసింది ఏమవుతుందంటే సర్క్యులేషన్ అలాగే వెళ్ళవలసింది అటు ఇటు ఇటు వెళ్ళి మరలా మధ్యలోకి వస్తుంది. దీనికి అర్థం ఏంటంటే దానివల్లే నీకు తెలియని రీతిగా బీపీ రేజ్ అవ్వడం, లేకపోతే బీపీ తగ్గడం జరుగుతుంది. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏమంటే, ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆయన అమ్మ మాట్లాడద్దు, ఆయన దేవుడు నేను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. తొందరలో మీకున్న సమయంలో ఎప్పుడైనా సెలవు పెట్టుకుని వైద్యుడి దగ్గర వెళ్ళి, ఇప్పుడు వరకు కూడా ఏ లోపం లేకపోతే పర్లేదు, కానీ దేవుడు అంటున్నాడు ముందుగా చూపించుకున్నట్లయితే ఏదైతే బలహీనత ఉందో దాని నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకురాబోతుంది. దేవుడు స్తోత్రం కలుగుతాడు. ఎందుచేతనంటే మీరు కుటుంబంలో పెద్దలు ఉన్నారు, మీ భార్యతో అక్క చెల్లి ఉన్నారు, అన్నయ్య ఉన్నారు, కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే వారి కోసం దేవుడు చెప్తలేదు, మీ ద్వారా మీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఇప్పటి వరకు కూడా దేవుడు ఏ మాట చెప్పలేదు, కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సేవకుడుగా దేవుడు పలికిస్తున్న మాట ఏంటంటే, ఈ దినాన్ని దేవుని మందిరానికి వచ్చినారు, వచ్చిన మీతో దేవుడు ధైర్య కలిగే మాట చెప్తున్నాడు ఏంటంటే, మీరు ఏదైతే మీ బిడ్డల పట్ల మీరు తలంచుతున్నారో తొందరలో ఎంతైనా ఖర్చు అవ్వచ్చు, కానీ ఆ ఖర్చు అంతా కూడా దేవుడే భరిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. మొట్టమొదటిగా దేవుడు మీ చేతులకు పోతున్నాడు, రెండోదిగా మీ ద్వారా మీ పని చేసే వారికి కూడా ఆ సహకారం దేవుడు చేయబోతున్నాడు. తర్వాత నీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకున్నాడు. మూడోదిగా మీ బిడ్డల పట్ల మీరు ఏదైతే తలంపు కలిగి ఉన్నారో తొందరలో ఆ కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అమ్మో మేము అయితే మేము అంత ఖర్చు పెట్టుకోలేము నాయన అని చెప్పి మీ హృదయంలో ఉండొచ్చు, కానీ దేవుడు చెప్తున్న మాట ధైర్యంగా ఉండండి, దిగులు పడద్దు. తొందరలో మీరు ఎంతైతే ఆశపడుతున్నారో ఆశపడిన దానికంటే రెట్టింపైన దీవుని దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. దేవుడి స్తోత్రం కలుగుతారు. తొందరలో మీరు ఆ దీవుని పొందుతున్నారు కనుక, దేవుడు చెప్పిన మాట వింటున్నారు కనుక, నా తండ్రి నా పట్ల నువ్వు కార్యం చేస్తాను, నా ఆరోగ్య పట్ల కార్యం చేస్తాను, నా బిడ్డల పట్ల కూడా నువ్వు కార్యం చేస్తాను కనుక నన్ను విడిచిపెడదు నాయన. నేను ఈ దినాన్ని మందిరానికి వచ్చినాను, ఏ దినమైనా నేను ఈ దగ్గరికి రాకుండా నేను దూరంగా వెళ్ళుకున్నట్లయితే ఒకసారి మీ భక్తుడిని దావీదుకి ఎలాగైతే క్షమించున్నావో నన్ను కూడా క్షమించిన నాయన చెప్పి మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. ఆ ప్రార్థన నా దేవుడు పరలోక రాజ్యంలో మీకు ఏదైతే ద్వారాలు తెరవాలో అనుకుంటున్నారో అవన్నీ కూడా దేవుడు తెరవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగుతాడు. మరలా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారో నేను మనుషుల ముఖం చూస్తలేదు, కానీ దేవుడే ప్రతి ఒక్క బిడ్డ కోసం దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఇది నా దేవుని యొక్క మందిరానికి వచ్చినారు, కొద్ది మంది వచ్చిన ఎక్కువ మంది వచ్చినప్పుడు కూడా దేవుడికి ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వారి పేరు దేవుడు చెప్తారు. దేవుని స్తోత్రం కలుగుతాడు. మిగతా వారు అనుకోవచ్చు నాతో ఎందుకు మాట్లాడలేదు అనుకోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు ఈ దినాన నేను నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నీ హృదయంలో నాకు చూడలేదు కనుక నేను ఈ దినాన్ని మాట్లాడని దేవుడు చెప్తున్నాడు. మీరు ఎప్పుడైతే మీ హృదయంలో దేవుని చూడిస్తున్నారో, ఎప్పుడైతే మీ యొక్క పనిని పక్కన పెట్టి నా దేవుడు నా పట్ల సాయం చేస్తాడని ఎప్పుడైతే మీరు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన దేవుడు మళ్ళీ ఎక్కువగా దేవుడు దీవించిపోతున్నాడు. నేను ఇలాగా చెప్తున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తున్నాడు. చూడండి, నేను కళ్ళు తెలిసే ఉన్నాను, కానీ దేవుని యొక్క దూతల యొక్క రెక్కలు చూస్తున్నాను. ఇంచుమించు ఇక్కడ మొదలుకొని అంత దూరం వరకు కూడా నేను రెక్కలు చూస్తున్నాను. ఒక తెల్లని పాలు ఎలాగైతే తెల్ల ఉంటాయో అంత పెద్ద రెక్కలు చూస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తున్నప్పుడు ఇటుపక్క రెక్క ఎంత ఉందంటే ఇటుపక్క కూడా రెక్క అలా ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా సేవకుడు చేసే ప్రార్థన నేను విన్నాను కనుక మీ హృదయంలో ఎంతైతే బాధ ఉందో ఆ బాధను తీర్చడానికి నా దేవుని మీ మధ్యలో పంపించిన దేవుడు చెప్పిన దేవుడి స్తోత్రం కలుగుతాడు. మరలా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీ హృదయంలో ఎంతో బాధ ఉంది, సేవకుడితో చెప్పినారు, అలాగే అక్కతో కూడా చెప్పినారు, కానీ దేవుడు అంటున్నాడు ఇంకా మీ హృదయంలో ఇంకా బాధ ఏదైనా మిగిలిపోయినట్లయితే ఇది నా దేవుడు చెప్పి ఒకటే మాట, నా బిడ్డలారా భయపడద్దు, దుఃఖపడద్దు, తొందరలో దేవుడు రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు, కానీ ఒకటే తీర్మానం, నీకు ఇచ్చిన సమయంలో ప్రార్థన చేయాలి. రెండవది, ఎంతైతే బాధ ఉందో ఎంతైతే కష్టం ఉందో నా దేవుడే తీరుస్తాడని చెప్పి తీర్మానం కలిపి ముందుకు సాగిపోండి. తొందరలో దేవుని పట్ల గొప్ప కార్యం చేయబోతుంది. దేవుని స్తోత్రం కనుక వాళ్ళ స్త్రీ కోసం దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, కుటుంబంలో పెద్దగా ఉన్న మీకు అంటున్న మాట ఏంటంటే, ఏదైనా లోటుపాటు ఉన్నా ఏదైనా ఇబ్బంది ఉన్నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, స్త్రీలుగా మీకు ఎంతైతే దేవుడు మీకు అవసరం ఉందామో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీకు ఎంతైతే కావాలో
ప్రతిదీ కూడా నీ యజమానుడు ఇవ్వకపోయినప్పుడు కూడా పరలోక రాజ్యం నుంచి దేవుడు ద్వారాలు తెరచిపోతున్నాడు. కొందరిలో మీరు ఉద్యోగం చేయరు కానీ మీ యజమాని చేసే పనులు దేవుడు ఇంకా రెట్టింపైన ఆశీర్వాదాన్ని మీ యజమానికి ఇచ్చి మీకు ఎంతైతే కావాలో అదంతా కూడా మీ యజమాని ద్వారా దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. దేవుని స్తోత్రం. ఈ మాట ఎందుకు చేత దేవుడు చెప్తున్నాడంటే, నేను ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అనే మాట, నా బిడ్డలు ఎంతగానో కన్నీరు కాచి నా ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన నేను వింటున్నాను. నా సేవకుడు నువ్వు వెంటనే మందిరానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరితో చెప్పవలసిన విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి. ఎంతమంది అయితే దేవుని యొక్క మాట విన్నారు, ఎంతమంది అయితే దేవుడు లోబడి ఉన్నారో వారిని దేవుడు విడిచిపెట్టలేదు, వారిని దేవుడు గొప్పగా దీవించినారు. దేవుడు స్తోత్రం కలుగుతాడు. ఇది నా సేవకుడుగా నేను చెప్పే మాట ఏంటంటే, ఆయన చెప్తున్న మాట నేను కాదు, నీలో ఉన్న ప్రతి బాధ నుంచి కూడా దేవుడు విడుదల చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడి దినాన్ని మళ్ళీ దేవుడు జకరియా గారి కోసం దేవుడు చెప్తున్నాను, నా కుమారుడా నేను నీకు మంచి భారిస్తాను, మళ్ళా కొండ విషయంలో కూడా నేను స్వస్థపరుస్తానని చెప్పినాడు. దేవుడు అంటున్నాను, నా కుమారుడా నేను అన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నీ హృదయంలో కొద్దిగా నాకు చోటు ఇవ్వాలని దేవుడు అడుగుతున్నాడు. నేను ఈ మాట చెప్తున్నాను కానీ నా కళ్ళలో నీళ్ళు ఇక్కడ రావట్లేదు, కానీ నేను పక్క నుంచి వింటున్నా, ఒక శబ్దం వింటున్నాను, ఒక వ్యక్తి ఏడవడం నేను చూస్తున్నాను. ఎందుచేతంటే ఏమీ లేని స్థితిలో నేను నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టినాను, అయినప్పుడు కూడా నువ్వు అదంతా కూడా మర్చిపోయి ఎందుకు నా నుంచి నువ్వు దూరంగా పోతున్నావు దేవుడు అడుగుతున్నాడు. నీ తల్లి నీ కోసం ప్రార్థన చేస్తుంది, సేవకులుగా మేము ప్రార్థన చేస్తున్నాం, అలాగే పరలోక రాజ్యంలో నేను చూస్తున్నాను అనుకున్నాడా, నువ్వు ఎందుచేత నా నుంచి నువ్వు దూరంగా పోతున్నావు, నువ్వు ఎప్పుడు నా ముందుకు వస్తావా, ఎప్పుడు నువ్వు నా దగ్గర ప్రార్థన చేస్తావా, ఎప్పుడు నువ్వు ఏది అడుగుతావా అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నువ్వు చేసే పని నాకు నచ్చట్లేదని దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ జనాన దేవుడికి ఏదైతే నచ్చట్లేదో అవన్నీ కూడా పక్కన పెట్టి మీ భార్య ఏదైతే చెప్పిందో దాన్ని తగ్గడం, మీ ఇద్దరు కూడా ఏకంగా కలిసి ఎక్కువగా ప్రార్థన చేయండి. తొందరలో దేవుడికి పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కనుక మరలా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఈ దినాన ఎవరైనా ఏదైనా దిగులుతో బాధతో ఉన్న దేవుడు దిగుల నుంచి బయటకు తీసుకురాబోతున్నాడు. ఎవరైతే అనారోగ్యంతో ఉండి నాకు ఇంక ఈ బాధ తీరవడం లేదు, నేను ఎన్ని మందులు వాడినప్పుడు కూడా నాకు స్వస్థత కలగట్లేదని చెప్పి ఎవరైతే ఉన్నారో వారి కోసం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మొట్టమొదటి నా తల్లిని దేవుడు దీవించిన సిద్ధంగా ఉన్నాడు. ఈ దినాన ఎవరైతే ఉన్నారో వారితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎన్ని మందులు వాడినప్పుడు కూడా తీరలేని భయంకరమైన నీరసం కూడా దేవుడి దాన్ని తగ్గించిన సిద్ధంగా దేవుడి స్తోత్రం కనుక మొట్టమొదటిగా దేవుడు మరియమ్మ గారి కుమార్తె కోసం దేవుడు చెప్తున్నాడు. ఇక నాన్న తన కుమార్తె ఇంటి దగ్గర ఉందో స్కూల్ దగ్గర ఉందో నాకు తెలియదు, కానీ మందులు వాడినప్పుడు ఆ మందుల ద్వారా మంచి ఉంది, రెండో చెడు ఉంది. ఏంటంటే దాని ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా భయంకరం. ఒక ట్యాబ్లెట్ వేసుకున్నట్లయితే వేడి చేస్తే పర్లేదు, కానీ ఒక దానికి మందు వేస్తే వేరొక దానికి దాన్ని చూపించే రీతిలో ఉన్నాయి ఈ లోకంలో మందులు. కానీ దేవుడు అంటున్నాడు, తొందరలో మందులు వాడకుండా మొదట పుట్టినప్పుడు ఎంతైతే ఆనందంతో సంతోషంతో ఉందో ఈ దినం నుంచి దేవుడు చెప్తున్నాడు మరలా అదే స్థితిలో నేను తీసుకురాబోతున్నాను. దేవుడు స్తోత్రం కనుక తల్లిగా మీరు ఎక్కడ ఉన్నారు, కూతురుగా తన స్కూల్లో కావచ్చు ఇంటికాడ కావచ్చు ఉన్నారు, దేవుడు తెలుసును. ఆయన అంటున్న మాట, వైద్యులు ఎంత వైద్యం చేసినప్పుడు కూడా నా ఆస్తం లేనట్లయితే అది శూన్యం. కాబట్టి దిగులు పడద్దు, భయపడద్దు, కొద్ది దినాలు మందులు వాడితే మీకు తెలియని రీతిగా పరలోక రాజ్యంలో దేవుడు నీ కుమార్తెని స్వస్థపరచబోతున్నాడు. అలాగే నీ భక్తి విషయం కూడా దేవుడు చెప్పినాడు, నేను తీసుకురాబోతున్నాను అన్నాడు. కానీ మరలా దేవుడు ఒక చిన్న మార్పు చేస్తున్నాడు. సేవకుడిగా దేవుడు చెప్పినాడు, నేను ఒక పరీక్ష పెడతాను, ఆ పరీక్ష ద్వారా తన యొక్క భర్త దేవునికి మందిరానికి వస్తానని. కానీ దేవుడి దినాన్న ఒక మార్పు చేస్తున్నాడు. ఏంటంటే ఎవరిని కూడా దేవుడు బాధపడడానికి ఇష్టం లేదు కనుక ఆ పరీక్ష ఏదో ఆయన ముందుకు రాకుండా దేవుడు తీసుకువేస్తాడు. దేవుడి స్తోత్రం కనుక నేను చెప్పవలసిన మాట ఏంటంటే, నీ భర్తతో నీవు దేవుని యొక్క మందిరం రావట్లేదు కనుక దేవుడు నీకు ఒక శ్రమ పెడతా అంటున్నాడు. ఆ శ్రమలోంచి నీవు ఎప్పుడైతే నువ్వు బయటకు రావాలి, నా దేవుని దగ్గర తిరిగి రావాలని నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు అవన్నీ కూడా తీసివేస్తాను అన్నాడు. కానీ మరలా ఈ దినాన్ని దేవుడు సేవకుడు ద్వారా చెప్పి ఉన్నాడు ఏంటంటే, ఎంత కష్టమైతే వస్తుందో అది నువ్వు తట్టుకోలేవు కనుక అవన్నీ కూడా దేవుడు తీసివేసి మరలా నీ హృదయంలో మార్పు కలగడానికి నీ అంతా నీవే దేవుడి వైపు తిరగాలని
ఒక మాట చెప్పండి, తొందరలో ఈ భర్తను కూడా దేవుని మందిరానికి రాబోతున్నారు. దేవుని స్తోత్రం కనుక ఇద్దరుగా వస్తున్నారు. మూడవదిగా నీ భర్త, నీ బిడ్డలో పాప మీరు ముందు కూర్చున్న వెనకాలే తొందరలో నేను చూస్తున్నాను దేవుడు ఆయన తొందరలో మీతో పాటు దేవుని మందిరానికి రాబోతున్నారు. దేవుని స్తోత్రం కనుక మళ్ళా దేవుడు చెప్పే మాట ఏంటంటే, మొట్టమొదటి వారము, మొట్టమొదటి ఆదివారము ఈ సంవత్సరంలో దేవుడు చేసే కార్యాలు అనేకం ఉన్నాయి. దానికి మించిన కార్యాలు ఏంటంటే, ఇంకా నేను ఆపడానికి ఆస్కారం ఉన్నప్పుడు కూడా నేను అక్క నా దగ్గర లేదు. పరలోక రోజు దేవుడు చెప్పే మాట ఒకటే, నిన్న దేవుడు పెట్టారు సూటిగా వినండి, ఇంకా రాబోయే రోజు చాలా భయంకరమైన దినాలు. మీరు ఇప్పటికే ఎంతో దీవించబడి ఉన్నారు. మీకున్న సమయంలో మళ్ళా చెప్తున్నా, మీకున్న సమయంలో మీరు ప్రార్థన చేసుకుంటూ మీరు సిద్ధపాటు కలిగి ఉన్నట్లేదు. తొందరలో ఎవరైతే సిద్ధపాటు లేరో వారిని చూడబోతున్నారు. నేను ఈ దినాన్ని సిద్ధంగా ఉన్నాను కనుక నాకు ఏ శ్రమ రాలేదు. సిద్ధంగా లేరు ఎవరైతే ఉన్నారో దినం శ్రమ రాబోతున్నారు, అది నేను చూస్తున్నానే రీతిగా అంటే చూడబోతున్నా. దేవుని స్తోత్రం కలిగినాక మళ్ళా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇప్పటికైనా మీరు ఎంతైతే ప్రార్థన చేస్తున్నారో దాన్ని బట్టి దేవుడికి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, వారు ఏదైనా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మీరు దిగులు పడదు. ఏం చేతనంటే దేవుడు సమయించున్నాడు, వారు మార్పు కలగాలని మీతో కూడా చెప్పి ఉన్నాడు. వారికి చెప్పమని మీరు చెప్పి ఉన్నారు, కానీ వారు మారలేదు. కనుక ఒక దినం రాబోతుంది, ఇక్కడ కాదు, వేరే ప్రాంతం కాదు, ప్రపంచం అంతా కూడా ఇప్పుడు వరకు మీరు కరోనా చూస్తున్నారు, ఇంకా భయంకరమైన నీరసాలు చూస్తున్నారు. కానీ కరోనా కాదు. దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే నా మాట వినట్లేదు, నేను పైనుంచి దేవుడు అంటున్నాడు, నేను అక్కడ ద్వారం తెరవబడుతుంది, భూమి మీద మనిషి ఇంకా ముందుతో కాదు తిన్నగా నా రాజ్యం చేరిపోతాను అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, వాడు భూమి మీద బ్రతకడు. ఎందుకు చేతనంటే, ఎంతసేపు కూడా దేవుడు యొక్క మాట వినకుండా, దేవుడికి లోపడకుండా భయంకరమైన తప్పులు పొరపాట్లు చేసుకుంటున్నట్లయితే నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ వారు మారడం లేదు కనుక ఇంకా నేను చూడను. తొందరలో రాబోతుంది. నా రాజ్యంలో ఎవరైతే ఉండాలో వారందరినీ కూడా భూమిని సిద్ధపరుస్తాను. ఎవరైతే నా మాట వినట్లేదో వారందరినీ కూడా భూమి మీదే వారిని నేను బదిలీలో వెళ్ళిపోతానని దేవుడు చెప్తున్నాను. ఈ మాట వింటున్నా మీరు చేయడం పని ఏంటంటే, తండ్రి నేను గొప్పవాడిని కాదు, నేను శ్రేష్టమైన వాడిని కాదు, అయినప్పుడు కూడా నన్ను నువ్వు దీవించడానికి సిద్ధంగా ఉన్నావు, నన్ను నీవు ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నావు కనుక నేను ఏదైనా పర్లేదు తప్పు చేసినట్లేదు నేను క్షమించినని చెప్పి దేవుడు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా బిడ్డలారా నేను వింటున్నాను మీ ప్రార్థన, ఒకటే చెప్తున్నా సేవకుడిగా, నేను గుడి పెట్టిన చెప్తున్నాను, బైబిల్ మీద చేయకండి. ఏ హృదయంలో ఏ దిగులు ఉందో ఏ బాధ నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్కరి కోసం ఇప్పుడు వరకు పడిన దిగులు చాలు, తొందరలో నీవు చూడలేనంత ఆనందం దేవుడిని చూపించుకోవాలి. దేవుని స్తోత్రం కనుక ప్రతి ఒక్క జీవితంలో దేవుడు రాకముందంట ఎవరి గృహంలో వివాహాలు జరగాలో వివాహాలు జరిపించబోతున్నాడు. ఎవరి గృహంలో స్వస్థత కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు, స్వస్థత కార్యాలు జరగబోతున్నాడు. ఎవరికైతే గృహాలు కావాలో అద్దె గృహాల నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చి చక్కనైన సొంత గృహాలు వేసేస్తున్నాడు. ఎవరికి ఇంకా ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా దేవుడు రాకముందుగానే జరగబోతున్నాయి. అవన్నీ మనం చూసి ఆయన రాజ్యంలో సంతోషంతో ఉండడానికి దేవుడు సాయం చేస్తుంది. దేవుడు స్తోత్రం కలగాలి. వాక్యం వింటున్నారు, ఈ మాటలు వింటున్నారు, ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టద్దు. మరలా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇది నా సొంత మాట కాదు, ఆయన ఏదైతే నా చెవులో చెప్తున్నాడో అది నా నోటి ద్వారా వస్తుంది. కాబట్టి మరలా చెప్పిన మాట ఏంటంటే, నా దేవుడు ఏదైతే మాట పలుకుతున్నాడో దాన్ని మీరు స్వీకరించి తండ్రి నేను నీకేమన్నా దూరం ఉంటున్నానేమో ఒకసారి నేను క్షమించినాయని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన విన్న దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని మొట్టమొదటి ఆదివారం వరకుని చివరి ఆదివారం వరకు కూడా మిమ్మల్ని దేవుడు దీవించాలని ఇంకా ప్రార్థన చేసే ప్రార్థన ఏంటంటే, తొందరలోనే ఈ సంవత్సరంలో దేవుడి చిత్తం మీద దేవుడు రాకడ వచ్చినట్లయితే మనం అందరం కూడా ఆయనతో ఉంటాం. లేని పక్షాన ప్రతి గృహంలో సాక్షాత్ చెప్పడానికి మైకు రెండో స్థలం లేదు పాస్టర్ గారు అన్నట్టుగా దేవుడికి ప్రతి ఒక్క కుటుంబం చేయబోతుంది. దేవుని స్తోత్రం కనుక ఎవరికైనా ఒక వారం దేవుడు కార్యం చేసినట్లయితే వచ్చి సాక్ష్యం చెప్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరంలో దేవుడు ఇచ్చే మంచి వాదన ఏంటంటే సాక్ష్యాలు చెప్పడానికి సమయం ఉండదండి. దానికి అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా
దేవుడు వారి పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు కనుక ఆ కార్యం మీరు పొందాలా ఎక్కువగా ప్రార్థన చేయండి. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. నేను ఒకటే చివరిగా చెప్పే మాట ఏంటంటే, పొద్దున కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు, ఏ సమయాన్ని నాకు మెరుగు వచ్చినప్పుడు కూడా రాత్రికాల సమయం చూసినట్లయితే ఒకసారి 2:30 మెరుగు వచ్చింది. ప్రార్థన చేసాను, తండ్రి నీ చిత్తం నీ ఏర్పాటు ఏంటి నాయన దేవుడి దగ్గర అడిగినప్పుడు ఒకటే మాట చెప్పినాను, నాయన నువ్వు దిగులు పడదు, భయపడదు, తొందరలోనే రాబోతున్నాను, నీ నోటి ద్వారా ఏదైతే నేను మాట పలుకుతున్నానో అది నెరవేర్చడానికి సిద్ధంగా దేవుడు చెప్తున్నాడు. 4:30 మెరుగు వచ్చింది, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు ఎవరి మీద అయితే చేపెట్టి ప్రార్థన చేస్తున్నావో వాడి యొక్క చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను తిరిగి వాడిని లేకపోతున్నాను దేవుడు చెప్తున్నాను. దేవుడిని స్తోత్రం కలుగుగాక. మళ్ళా ప్రార్థన చేసి కొంచెంసేపు పడుకున్నాను. 6 టైం ఎంత అవుతుంది, మెలకు వచ్చింది. మళ్ళా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, నా కుమారుడా నీవు కాదు మాట్లాడి, నేను నీతో మాట్లాడుతున్నాను కాబట్టి దిగులు పడదు, భయపడదు. మోషేకి నేను నత్తి వాడైనప్పుడు కూడా నేను ఎలాగైతే ఆయనని ధైర్యపరిచి నా యొక్క శక్తితో బలంతో నింపి ఉన్నాను, నేను కూడా నేను నింపబోతున్నాను. తొందరలో ఈ భూమి మీద ఎంతమంది అధికారులు నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేయడానికి నేను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని వాళ్ళ దగ్గర దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇప్పటి వరకు కూడా భూమి మీద చూసినట్లయితే మాట అనకూడదు, కానీ దేవుడి యొక్క బిడ్డలు కాని వారు బాగా చేస్తారు, వాడికి బాగా దీవిస్తారు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళందరూ కూడా దేవుడు పక్కన పెట్టుకున్నాడు, సేవకుడుగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైతే ప్రార్థన కోసం అడగడానికి సిద్ధంగా ఉన్నారో వారందరి కోసం కూడా దేవుడు